ఈ వీడియోలో హైపర్బోలా మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక పర్టికులర్ ఈక్వేషన్ తీసుకొని కంప్లీట్గా ఏ పారామీటర్స్ అయితే ఉన్నాయో అన్ని పారామీటర్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో మీకు ఎగ్జామ్లో ఏదో ఒక పారామీటర్ మాత్రమే అడుగుతాడు. సో కాబట్టి మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ బై 16 మైనస్ వై స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1. సో వచ్చేసి హైపర్బోలా ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి ఏంటి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఈ ఫార్మేట్లో ఉంది. సో ఈ ఫార్మేట్లో ఉన్నప్పుడు సో ఇన్ కేస్ మనం డ్రా చేసాం అనుకోండి, సో వచ్చేసి కాంజుగేటివ్ యాక్సిస్, మేజర్ యాక్సిస్, సో హైపర్బోలా వచ్చేసి మీకు సో ఈ షేప్లో ఉంటుంది. సో మనం వచ్చేసి ఏం చేస్తున్నాము, ఫస్ట్ దీన్ని బేస్ చేసుకుని ఏ స్క్వేర్ ఈక్వల్ టు 16, నెక్స్ట్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ నుంచి ఏ వాల్యూ 4, బి వాల్యూ 3 వస్తుంది. సో సెంటర్ కనుక్కోవాలి. సెంటర్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అండ్ కాంజుగేట్ యాక్సిస్. సో వచ్చేసి ఏమొస్తుంది, సెంటర్ 0,0. నెక్స్ట్ ఎస్ ఇంటర్సిటీ ఫార్ములా ఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ టర్మ్ వస్తుంది, ఎలిప్స్లో అయితే మైనస్ ఉంటుంది, ఇక్కడ హైపర్బోలా వాల్యూ ప్లస్ వస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంటే డినామినేటర్లో కూడా సేమ్ ఏ వాల్యూ ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఏ స్క్వేర్ వస్తుంది, దట్ ఈక్వల్ టు -1 ఉన్నప్పుడు బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ వస్తుంది. సో అదొక్క పారామీటర్స్ మాత్రం చేంజ్ అవుతాయి. ఈ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ 16, 9/16. సాల్వ్ చేస్తే 25/16. సో స్క్వేర్ రూట్ రిమూవ్ చేస్తే వాల్యూ 5/4. నెక్స్ట్ వర్టిసెస్. సో ట్రాన్స్వర్స్ యాక్సిస్తో హైపర్బోలా చేసే ఇంటర్సెక్షన్ పాయింట్స్ మనం వర్టిసెస్ అంటాము. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. సో కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ ఆల్రెడీ మనకు నోన్ వాల్యూ ఏ ఈక్వల్ టు 4. సో కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 4,0. నెక్స్ట్ ఫోసై. సో ఇక్కడ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి మనకు. సో 2 ఫిక్స్డ్ పాయింట్స్. సో ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ఏ, 0. సో ఇక్కడ ఏ వాల్యూ ఆల్రెడీ నోన్ వాల్యూ 4, ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం 5/4. సో కాబట్టి 4 × 5/4 సాల్వ్ చేస్తే 4 క్యాన్సిల్ చేసాం అనుకోండి, 5 వస్తుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 5,0 వచ్చేసి ఏంటి, ఫిక్స్డ్ పాయింట్ అది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. సో ఈక్వేషన్, సో ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ కాబట్టి y ఈక్వల్ టు 0 రాస్తాము. నెక్స్ట్ అలాగే లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈక్వల్ టు 2a. సో సిమిలర్ టు మేజర్ యాక్సిస్ లెంత్ లాగా ఎలిప్స్లో 2 × 4 వాల్యూ 8. సో ఇక్కడ a ఈక్వల్ టు 4, సో b ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్. సో ఇక్కడ ఈ యాక్సిస్తో మీకు సో ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏమి ఉండదు హైపర్బోలాలో. సో ఈ యాక్సిస్ని కాంజుగేట్ యాక్సిస్ అంటాము. ఇది వచ్చేసి ఏంటి, వై యాక్సిస్ కాబట్టి x ఈక్వల్ టు 0 రాస్తాము. ఈక్వేషన్ వచ్చేసి x ఈక్వల్ టు 0. సో లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ 2b. సో 2 × 3 వాల్యూ 6. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఇక్కడ 2 ఫిక్స్డ్ లైన్స్ ఉంటాయి. సో ఈ లైన్స్ వచ్చేసి డైరెక్ట్రిక్స్ అంటాము. సో x ఈక్వల్ టు a/e, నెక్స్ట్ x ఈక్వల్ టు -a/e. సో కాబట్టి x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e వచ్చేసి ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్స్. సో x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a ప్లేస్లో 4, ఈ ప్లేస్లో 5/4 ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. సో సాల్వ్ చేస్తే అది న్యూమరేటర్ వెళ్ళిపోతుంది. సో 16/5. సో x ఈక్వల్ టు సో ప్లస్ ఆర్ మైనస్ 16/5. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్. సో ఫోకస్ నుంచి వెళ్ళే కార్డ్ని లేటెస్ట్ రెక్టమ్ అంటాము. సో దీని యొక్క లెంత్ కనుక్కోవాలి. దీని యొక్క లెంత్ వాల్యూ ఫార్ములా 2b²/a 2 × 9/45. 2 × 9/45 కాదు, 2 × 9/2. సో 2 × 9/4 వాల్యూ ఇది. సో కాబట్టి సాల్వ్ చేస్తే వాల్యూ 2 సో 9/2. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోసై. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. సో వాల్యూ వచ్చేసి ఏంటి, 2ae ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి ఏంటి, 2ae ఉంటుంది. సో 2ae 2 × 4 × 5/4. సో కాబట్టి వాల్యూ 10. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 డైరెక్ట్రిసెస్. సో 2 డైరెక్ట్రిసెస్ వచ్చేసి ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కనుక్కోవాలి. సో వాల్యూ వచ్చేసి 2a/e ఫార్ములా. సో 2 × 4 డివైడెడ్ బై 5/4 వాల్యూ సాల్వ్ చేస్తే 32/5. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో 3y² - 4 - x²/4 ఈక్వల్ టు 1. సో వచ్చేసి అనదర్ స్టాండర్డ్ ఫామ్. సో దీని యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చేసి y²/b² - x²/a² ఈక్వల్ టు 1. సో ఈ రెండింటిని కంపేర్ చేసాం అనుకోండి. సో మనకు b² వాల్యూ 4/3, a² వాల్యూ 4 వస్తుంది.
సో బీ వాల్యూ 2/√3, ఏ ఈక్వల్ టు 2. సో సెంటర్ 0,0, సో సెంటర్ వచ్చేసి 0,0. సో అక్కడ ఈ ఫార్మేట్ ఉందనుకోండి, సో మనం వచ్చేసి ఎలా డ్రా చేస్తాము, సో ఇది ట్రాన్స్ఫర్ యాక్సిస్, ఇది కాంజుగేట్ యాక్సిస్ ఉంటుంది. సో సెంటర్ 0, 0, ఇంటర్సెక్షన్ పాయింట్. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ b² ప్లస్ a²/b². ఇక్కడ స్టార్టింగ్ టర్మ్ b² వస్తుంది, డినామినేటర్లో కూడా b² వస్తుంది. సో ఈ ఫార్మాట్, ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలి, ఫస్ట్ b² వాల్యూ రాయాలి. సో b² ప్లస్ a²/b². సో ఒక b² వాల్యూ 4/3, a² వాల్యూ 4. సో అగైన్ 4/3. సాల్వ్ చేస్తే వాల్యూ √16/4. సో √4. సో √4 వాల్యూ 2. సో ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 2 వస్తుంది. నెక్స్ట్ వర్టిసెస్. సో ట్రాన్స్వర్స్ యాక్సిస్తో మీ ఎలిప్స్ చేసే ఇంటర్సెక్షన్ పాయింట్ వర్టిసెస్ అంటాము. సో ఇక్కడ 0, ±b. సో 0, ±2/√3. సో ఎందుకంటే b వాల్యూ 2/√3 కాబట్టి. నెక్స్ట్ ఫోకస్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ మీకు ఫోసై, ఇక్కడ ఫోకస్ 2 ఫోకస్ ఉంటాయి, 0BE, 0, -BE. సో కాబట్టి 0, ±BE. సో 0, ±b వాల్యూ 2/√3, ఈ వాల్యూ 2. సో సాల్వ్ చేస్తే 2 × 2 4, 4/√3. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. సో వచ్చేసి మనం ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాము, ఇది y యాక్సిస్ కాబట్టి వస్తాము x ఈక్వల్ టు 0. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. సో వచ్చేసి ఏంటి 2b ఇక్కడ. సో 2 × b వాల్యూ 2/√3. సాల్వ్ చేస్తే వాల్యూ 4/√3. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్. సో యాక్సిస్ వచ్చేసి కాంజుగేట్ యాక్సిస్, ఇది x యాక్సిస్ కాబట్టి y ఈక్వల్ టు 0 వస్తాము, y ఈక్వల్ టు 0. నెక్స్ట్ లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ 2a, 2 × 2 వాల్యూ 4. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్స్ ఉంటాయి. సో దీని యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఏం చేస్తాం, y ఈక్వల్ టు b/e, y ఈక్వల్ టు -b/e. సో కాబట్టి y ఈక్వల్ టు ±b/e. సో b ప్లేస్లో 2/√3, ఈ ప్లేస్లో 2. సాల్వ్ చేస్తే 2, 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ వాల్యూ సో y ఈక్వల్ టు ±1/√3 వస్తుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్. సో ఇక్కడ లెంత్ ఫోకస్ నుంచి వెళ్ళే కార్డ్ని ఫోకల్ కార్డ్ అంటాము. సో దీని యొక్క లెంత్. సో లెంత్ వాల్యూ ఫామ్ వచ్చేసి 2a²/b, 2 × a² వాల్యూ 4, b వాల్యూ 2/√3. సో సాల్వ్ చేసామనుకోండి వాల్యూ ఇది 2, 2 క్యాన్సిల్ అవుతుంది, ఇది న్యూమరేటర్కి వెళ్తుంది కాబట్టి 4 × √3. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫోసై. సో ఈ రెండు మధ్య డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్, సో ఈ డిస్టెన్స్ వచ్చేసి ఏంటి వాల్యూ 2BE. సో 2 × b వాల్యూ 2/√3, ఈ వాల్యూ 2. సో సాల్వ్ చేస్తే వాల్యూ 8/√3. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 డైరెక్ట్రిసెస్. సో ఈ రెండు మధ్య డిస్టెన్స్ మనకు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండు మధ్య డిస్టెన్స్ సాల్వ్ చేస్తే వాల్యూ 2b/e వాల్యూ 2 × సో b/e. సో b/e వాల్యూ ఆల్రెడీ సాల్వ్ చేసాము, అక్కడ b/e వాల్యూ 1/√3 ఉంది. సో నేను డైరెక్ట్ 1/√3 వేసేసాను. సో 2 × 1/√3 వాల్యూ 2/√3. సో నెక్స్ట్ వీడియోలో సో ఈ సెట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము.